ఆ సినిమా ఏం లేదన్నా, ఏం లేదు. ఊరికే అంతా విజువల్ ఎఫెక్ట్స్ కోసం చూడొచ్చు అంతే. వన్ టైం వాచబుల్ అంతే. పోయింది వాళ్ళు ఏందో పెద్ద ఇంటర్వ్యూలో పెద్ద అంత చెప్పినట్టు ఎక్స్పెక్టేషన్ ఏం లేదు అంత. విరూపాక్ష 2 అని అలా ఉంది. మీకేం నచ్చింది సినిమా? ఆ సినిమాలో రొటీన్గా ఉంది, ఇందులో అదే రొటీన్గా ఉంది. క్లైమాక్స్ ఏం రొటీన్గా ఉంది. విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ బాగుంది. ప్లస్ అదే విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్. హీరో యాక్టింగ్ యాజ్ యూజువల్ బాగుంది. ఏమంటే చిన్నపిల్లలకు బాగా కనెక్ట్ అవుతుంది. సెకండ్ టైమే బాగా చేసింది. సెకండ్ హీరోయిన్. అవునవును. కథ డిఫరెంట్గా ఉంది కానీ మరీ అంత చెప్పుకోదగ్గ అదే చెప్పుకోదగ్గ అయితే ఫిల్మ్ ఏం కాదు. నిజమే. సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ అయితే బాగుంది. ఏం లేదు బ్రో, యావరేజ్ చూడొచ్చు ఒకసారి అంతే. డైరెక్షన్ బాగుంది, డిఫరెంట్ స్టోరీ, విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ బాగుండదు సినిమాలో, అది ప్లస్. 3 ఇస్తాను. నేను చాలా విజువల్స్ ఎఫెక్ట్స్ కానీ అది మిథాలజీ ఉంటుంది చూడు, దానికోసం వచ్చినాను అంతే తప్ప. అంతా అనిపించింది. మళ్ళీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని అంతేం అనిపించదు. ఆయన బాగుంది, హీరోయిన్స్ బాగుంది, ఇద్దరు బాగా చేసినారు. ఇంకేమంటే కామెడీ ఆడాడుంది. బీజిఎం అంతేం లేదు, పార్ట్ 2 సాంగ్స్ అంతే. అంతే ఎవరు లేరు, కొత్త వాళ్ళంతా ఎవరు లేరు. పెద్ద యాక్టర్ అంటే మామూలు ఉండేవాళ్ళే ఉన్నారు, అంతేం లేదు. ఊరికే తీసినారంటే తీసినారు అంతే. బాగుంది. ఆ సబ్జెక్ట్ ఏదో కొంచెం మనకి చూపించే విధానంగా చూపించినారు కానీ ఆ పాస్ట్ ప్రెజెన్స్ అనేది కొంచెం ఆడాడ వస్తుంది అంతే తప్ప మనకేమంత అనిపించదు. గుడ్ ఓవరాల్గా నైస్ మూవీ అంతే తప్ప మనకేం పెద్ద చెప్పుకునేది ఏం లేదు. ఆడ చూడొచ్చు అంతే. ఒకసారి కూడా నాకు తెలిసి బోర్ కొడుతుంది ఆడ అంతే తప్ప. వాళ్ళు ఏందో పెద్ద ఇంటర్వ్యూలో చెప్పినాడు సందీప్ కృష్ణ ఆడ. చూడండి, ప్రతి ఒక్క సీన్లో ఎంజాయ్ చేస్తారు. అక్కడక్కడ మనకి కొన్ని సినిమాలు పెట్టను కూడా పెట్టినామని చెప్పినాడు. అంత ఏం లేదు ఆడ. పెట్టను పెట్టినంటే ఏం దయాలు చూపించేది అంతేమే, మనకి మస్తు చూసినాం అంత. అట్లాంటివి ఏమంతేం లేదు. దానికి పోల్చే పక్కన మూవీస్కి అసలు పోల్చే సినిమానే కాదు. అంతేం లేదు. 5కి ఇంకా 2 ఇవ్వచ్చు. అది ఎందుకు 2 సాంగ్స్కి, హీరోయిన్స్కి, సందీప్ కిషన్కి కామెడీకి అంతే. వర్కౌట్ అయింది. స్టోరీ పెద్ద ఏం లేదు ఆడ. అంత చూసిన స్టోరీలే అంతే. చిన్న పాయింట్ అది. ఏం పెద్ద ఓవర్గా పెద్ద పాయింట్ ఎత్తుకొని వచ్చి విలన్లు కొట్టేదంట అట్లేం లేదు. వెరీ గుడ్ మూవీ, నైస్ మూవీ. 2 సినిమాలో అంటే కొత్తగా ఉందన్నమాట. అట్లనే కొత్త అనుకోలేము. ఈ విరూపాక్ష టైప్లో ఉంది. అంతా గరుడపక్షం అనేది తెచ్చేస్తున్నారు కాబట్టి రొటీన్గానే ఉంటుంది. కానీ స్టోరీ చిన్నగానే ఉంది, బాగానే ఉంది. మరి అంత ఎక్కువ అనుకోలేము. ఏమంతలేము. హర్రర్ ఉంది బట్ కానీ ఏమంత అనిపించదు, భయపడేంత లేదు. పాటలు ఇంకా 2 మా మెయిన్ పాటలు. స్టోరీ లైన్ అంటే ఏమంత ఎక్స్పెక్ట్ చేయలేము, అనిపించలేదు. యావరేజ్. లవ్ స్టోరీ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. బాగుంది. చాలా బాగుంది. హర్రర్ ప్లస్ లవ్ స్టోరీ. హర్రర్ ఏం లేదు, అంతా కామెడీగా లవ్గా. 2 సాంగ్స్ ఉన్నా కానీ బాగున్నాయి. 10 ఇస్తాం 5కి. హైదరాబాద్ లో ఫ్లాప్ అంటున్నారు. నిన్న వేశారు, అందరూ ఫ్లాప్ యావరేజ్ అంటున్నారు. వాళ్ళ ఇష్టం బ్రో. ఒపీనియన్ ఉంటది కదా. మా ఒపీనియన్ బట్టి చాలా బాగుంది. హిట్. వాళ్ళు ఎన్నో హోప్స్ పెట్టుకొని సినిమా తీసింటారు బ్రదర్. వీళ్ళ కష్టం వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది కదా, అంతే బ్రదర్. అంతే, ఇంకేమీ లేదు. అంతే. వీళ్ళు చూసే వాళ్ళు కూడా ఏం నచ్చలేదు అంటున్నారు కాబట్టి వీళ్ళు తీసేది వీళ్ళకి తెలుస్తుంది కదా. వాళ్ళు కష్టపడారు. అట్లేం లేదు, ఇది బాగుంది చూడటానికి. చూసేదాన్ని సందీప్ కిషన్ బాగా లుక్ గా బాగా ఇచ్చినాడు.
భైరవకొండ ఎలా ఉంది? ఎక్సలెంట్ సార్, సినిమా అయితే బాగుంది. అవును, హైదరాబాద్లో అంతా డిబేట్ టాక్ నడుస్తుంది. లేదు సార్, బాగుంది. కొంచెం కంటెంట్ అంతా కొంచెం సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది. అంటే కథ బాగుందా? కథ బాగుంది. కథ కొంచెం కాన్సెప్ట్ కొత్తగా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. ఈయన అన్ని కొంచెం దయాల కథలు ఇవన్నీ తీస్తుంటారు, ప్యారలల్ లైఫ్ ఇవన్నీ చేసినారు. ఇది కొత్త సబ్జెక్ట్ కదా, బాగుందా? బాగుంది సార్, చాలా బాగుంది. హీరో యాక్టింగ్ ఎలా ఉంది? హీరో యాక్టింగ్, హీరోయిన్, మొత్తం డైరెక్టర్ ఎలివేషన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కొంచెం బాగా వైరల్ అయింది, థియేటర్లో చూడడానికి బాగుందా? బాగుంది, ఎక్సలెంట్గా ఉంది సార్. హీరోయిన్ ఎలా చేశారు? హీరోయిన్ గారు చాలా సూపర్గా ఉంది సార్, సూపర్గా బాగా చేసింది యాక్టింగ్ పరంగా. మీకు ఎక్కడ బోర్ అనిపించలేదా మూవీ? ఇక్కడ లేదు సార్,